అండి. మా అక్కకి ఇష్టం అని చెప్పి మటన్ ఉడకపెట్టుకొని ఉంచుకున్నానండి. ఇది మటన్ కావాల్సిన పదార్థం ములక్కాయ, టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మా అక్కకి ఇష్టం అండి. మా అక్కకి ఇష్టమని చెప్పి మటన్ వండుతున్నా, ఉడకబెట్టి ఉంచుకున్నానండి. లైట్గా రవ్వంతే ఉప్పు వేసానండి. ఉడకబెట్టి ఉంచుకుంటే కొంచెం మెత్తగా అయ్యిద్ది, తినడానికి కూడా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సారీ అండి, ఉల్లిపాయలు వేసాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే బాగుంటుంది. లేదంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనుకోండి అడుగంటిద్ది. అందుకని ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేస్తున్నాం. కొంచెం వేగాక ఉల్లిపాయలు, అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే కొంచెం అడుగు అంటుంది అన్నమాట. అందుకని ముందుగా వేయాల. ఈ లోపల ఇదే ఎగురుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 3 గరిటెలు నూనె పోసుకున్నానండి. ఇది చికెన్ కండి. ఇది మసాలా ముద్ద వేసేయచ్చండి. గ్రేవీగా వండుతున్నాను కదండి, అందుకని. కొంచెం వేయచ్చు అంట మక్క చెప్పింది, అందుకని కొంచెం ఉంచుతున్నాను. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీంట్లో వేయచ్చు అంట. నేను ఫస్ట్ సారే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే వండుతాను కానీ ఇంటిదిగా వండను. తక్కువ, మేము నీసు తక్కువ ఫ్రెండ్స్. నీసు తక్కువ కాబట్టి అందుకని ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చికెన్లోకి. ఇది మటన్లోకి. మటన్ కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే వేస్తున్నాను. ఇది మటన్ అన్నమాట. మక్క మళ్ళీ తినదు, ఏ గరిటి ఆ గరిటి విడిగా ఉండాలంటారు మక్క. అందుకని వీటికి సపరేట్ పెట్టుకుంటాం. కొంచెం వేగాక ఉల్లిపాయలు కొంచెం మగ్గాక టమాటాలు వేస్తున్నాను. ఇది కొంచెం వేగాక చికెన్ వేస్తాను. చికెన్ వేసి ఏంటి నూనె ఎక్కువగా ఉంది, ఏంటి ఇలా ఎక్కువ వేసారనుకోండి. చికెన్కి కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి, బాగుంటుంది. గ్రేవీగా చక్కగా బాగుంటుంది. అందుకని కొంచెం నూనె ఎక్కువ వేస్తాను. మసాలా వేగాక అప్పుడు వేస్తాను. లైట్గా వేగిందండి ఉల్లిపాయలు. ఇప్పుడు నేను ములక్కాయను టమాటా వేస్తానండి. మగ్గాలి కదా, కొంచెం మగ్గితే బాగుంటుంది. ఆల్రెడీ ముక్క ఉడకబెట్టుకున్నాను కాబట్టి మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. నేనైతే నాకు చేత కాదు కాబట్టి ఫస్ట్ సారి కాబట్టి ఇట్లా వండుతున్నాను. కొంచెం మగ్గ పెడదాం లైట్గా. ఇది మసాలా వేసిందండి, చికెన్ వేసాను. బాగా కడుక్కొచ్చుకున్నానండి. కొంచెం మసాలా పట్టాక ఉప్పు కారం వేయచ్చు. దీనికి మసాలా పట్టనిస్తానండి. సన్న మంట మీద చికెన్కి మసాలా పట్టనిస్తాను. అట్లాగా మసాలా పడితే ముక్కకు కూడా పట్టిద్దండి. అదండి
ఇట్లా కలిపేసి కొంచెం మగ్గిది. దీనికి కూడా మూత వేస్తాను, కొంచెం మగ్గాలి కదండి. ఉల్లిపాయ టమాటా వేసాను కాబట్టి కొంచెం మగ్గాలి కాబట్టి